తొలి రోజున లక్షల్లో పోటెత్తిన భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కింది నుండి ఏర్పాటు చేసిన వారి రహదారి ద్వారా పిల్లలు పెద్దలు మహిళలు ఆనందంగా బాబాగారి ఉర్సు కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. బాబాగారి దయతో అల్తాఫ్ బాబాగారి కృషి వలన ఈ సంవత్సరం భక్తులు హాయిగా ఆనందంగా ఉర్సు కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కుల మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారు. ఉర్సు సందర్భంగా భక్తుల కోసం అన్ని విధాల సౌకర్యాలు భోజన ఏర్పాట్లు చేసిన అల్తాఫ్ బాబా గారు అన్ని పార్టీల నాయకులు భక్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉర్సు కార్యక్రమంలో రాలేని వారి కొరకు టీవీ 786 న్యూస్ వారి సౌజన్యంతో ఎప్పటికప్పుడు బాబా గారి ఉర్సు కార్యక్రమంను ప్రజలు వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. ఈ ఉర్సు కార్యక్రమం విజయవంతం చేసిన పోలీస్ శాఖ అధికారులకు, మీడియా ప్రతినిధులకు, మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన అల్తాఫ్ బాబా అంగరంగ వైభవంగా జరిగిన సయ్యద్ షాబుఖారీ బాబా దర్గా ఉర్సు కార్యక్రమంలో దాదాపుగా 2 నుంచి 3 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కమిటీ నిర్వాహకులు. గారికి, మా మేయర్ గారికి, మన ఆసిఫ్ గారికి, ఇక్కడ మనస్ఫూర్తిగా పిలిచిన మన సుల్తాన్ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తాం. కొండపల్లి దర్గా అంటే కొండపల్లికి ప్రత్యేకంగా ఒక పేరు సయ్యద్ షాబుఖారీ బాబా. ఇక్కడున్న దర్గాకి మా విజయవాడకి 40 సంవత్సరాల నుంచి బంధం ఉంది. అంటే ఇక్కడ వచ్చి మనస్ఫూర్తిగా ఇక్కడ జరగాలని ఒక కోరిక మన మనసులో అనుకుని ఇంటికి వెళ్ళే లోపల ఆ కోరిక మొత్తం పూర్తి నమ్మకం. అంటే మా అచ్చంగా దేనికి మా ఫ్యామిలీకి ఒక నమ్మకం లాంటిది. అంటే ఇప్పుడు మన 40 సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ గారు ఒక హయాంలో వచ్చిన ఒక ఐరన్ బ్రిడ్జితోనే నడుస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మన బాబా గారి ఒక్క మాట అన్న చాలా కష్టంగా ఉంది అన్న అంటే ప్రత్యేక అధికారులు దించి వెంటనే దీనికి కింద అనేది ఒక మార్గం ఏర్పాటు చేయని అనేది మన జగన్మోహన్ గారి మా మైనార్టీ తరఫున అందరి తరఫు నుంచి చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో జగన్ గారు రెండోసారి సీఎం అవుతారు. ఇక్కడ మంచి ఒక కాంక్రీట్ బ్రిడ్జి అనేది ఏర్పాటు చేస్తారని అందరూ ఒక ఇది తెలియజేస్తాం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ బాబా దీవెనలు ఉండాలని అందరూ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉర్సు ముబారక్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్ నుంచి మరియు ఇటు చూస్తే తమిళనాడు నుంచి ఇటు కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు ఈ ఉరుసు మహోత్సవానికి హాజరవుతున్నారు. మీరు చూస్తున్నారు ఇక్కడ కొన్ని లక్షల మంది బాబాగారి భక్తులు దర్శనానికి వచ్చారు. ఇక్కడ ఈ ఏర్పాట్లు చూస్తుంటే అసలు మేము ఇక్కడ ఈ విజయవాడ కొండపల్లిలోనే ఉన్నామా లేకపోతే ఎక్కడో మనం అద్భుతమైన ప్రదేశంలో ఉన్నామా అన్న ఆలోచన మనకు కలుగుతుంది. మన సయ్యద్ షాబుఖారీ రహమతుల్లాహి తాలా అలీ బాబా వారి కరామతులు అంటే మహోత్సవాలు చాలా 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 ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నోళ్ళు, చదువులో వెనకబడిన వాళ్ళు, ప్రత్యేకించి కొన్ని లక్షలాది మంది ఇక్కడ నుంచి ఈ బాబా యొక్క మహోత్సవాలతో తన సాధక బాధకాలు తీర్చుకున్నారు. ఇదే కాకుండా ఈ ఉరుసు మహోత్సవంలో ప్రత్యేక పాత్ర వహించేది మన అల్తాఫ్ బాబా గారు. ఈ ఏర్పాట్లు మనం చూస్తున్నాం, చాలా అద్భుతంగా ఉంటాయి. సంవత్సరంలో ప్రతిరోజు భారీ అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ లైటింగ్ కానీ ఈ యొక్క అక్కడ మనం అన్నదాన కార్యక్రమం కానీ ఈ మొత్తం మన అల్తాఫ్ బాబా గారు వారి ద్వారా ఈ సమకూరుస్తున్నారు. ఇప్పుడు మరి కొన్ని గంటల్లోనే ఇక్కడ గంధమ మహోత్సవం భారీ ఎత్తున మేళతాళాలతో ఫకీర్ల వాయిద్యాలతో చాలా అద్భుతంగా ఇక్కడ గంధం మహోత్సవం తీయబడుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ బాబా గారిని చాలా ప్రశాంతమైన వాతావరణంలో కొన్ని లక్షలాది మంది వచ్చినా ఎటువంటి హడావులు లేదు, ఎటువంటి నెట్టుకోవడాలు లేవు, ఇక్కడ క్యూల్ సిస్టమ్ లేదు. అందరికి కూడా ఇంకో విషయం ఏంటంటే కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఒక ముస్లిమ్సే కాదు, హిందువులు కానీ క్రిస్టియన్లు కానీ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి బాబా గారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఇది ఒక నిదర్శనం అన్నమాట. మనకి ఈరోజు మనం చూస్తున్నాం ఏ విధంగా కొన్ని రాజకీయ శక్తులు మనలో విభేదాలు సృష్టిస్తున్నారో ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది.
ఇక్కడ ఏ కులము లేదు, ఏ మతము లేదు, అందరూ షా బుఖారీ బాబా గారి భక్తులు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతుల వెలుగులతో దేదీప్యమానంగా వెలుగుతూ ఈ కార్యక్రమం మరికొన్ని నిమిషాల క్రితమే ప్రారంభం కాబడింది. ఇక్కడ ఒకటే ధర్మం, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాషా భేదం లేదు, ఎక్కడ తారతమ్యాలు ఉండవు. ఇస్లాం ధర్మం ఏమైతే చెప్పిందో, ప్రవక్త యొక్క ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అత్యంత ప్రేమగా, ప్రీతిపాత్రంగా, సహృదయంతో ఆచరించేటువంటి షా బుఖారీ దర్గా రహమతుల్లాహి వారి భక్త బృందం అందరూ కూడా ఇక్కడ హాజరవటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇస్లాం ధర్మం అంటే కులం కాదండి, మతం కాదండి, ఇది శాంతి ధర్మం, సత్యధర్మం, దైవధర్మం అనేటువంటి దానికి ఈ ప్రాంగణాన్ని మీరు పరిశీలించినట్టయితే చాలా చక్కని నిదర్శనం కనబడుతుంది, ఉదాహరణగా జరుగుతుంది. ఇంత గొప్పటైనటువంటి కార్యక్రమాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఎంతో ప్రేమపూర్వకంగా వాళ్ళ యొక్క కష్టాలు, బాధలు, ఇబ్బందులు, నష్టాలు, వారి కోరికలు కోరుకోవడం కోసం ఈ దర్గాకు రావడం జరుగుతుంది. వారి యొక్క ఆశీస్సులతో మహమ్మద్ ప్రవక్త యొక్క అల్లాహుతాలా వారి యొక్క శుభాలని, పుణ్యాలని, కరుణని, కటాక్షాన్ని, కారుణ్యాన్ని వాళ్ళ జీవితాల్లో వెలుగు రేఖలుగా నింపేటటువంటి శుభదినం ఇది. ఇంత మహోత్తరంగా ఈ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం తీర్చిదిద్దడంలో ప్రధానమైన పాత్ర ఈ ప్రాంతంలో సూఫీ మత గురువుగా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి అల్తాబాబు గారు మాత్రం ఇది సాధ్యం. ఒకళ్ళు కాదు, రెండు కాదు, మూడు కాదు, 100, 1000, 1,00,000 కాదు. ఈ రోజు ఒక్కరోజే కేవలం కొన్ని లక్షల మందికి అన్నదాన కార్యక్రమం జరగటం అంటే ఇది అసాధారణ విషయం. అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని జరిపే అల్తాబాబు గారికి అల్లా యొక్క ఆశీస్సులు దీవెన ఉండాలని, రాబోయే కాలంలో కూడా మరింత వైభవంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రభుత్వ వైపు నుంచి కూడా ఈ షా బుఖారీ రహమతుల్లాహి వారి ఆస్థానానికి చాదర్ సమర్పించడం, వారి యొక్క మనల కోసం, వారి యొక్క దీవెనల కోసం, ఇక్కడికి వారి ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం ఇంత విభిన్న కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, మంత్రులు, పోలీస్ సిబ్బంది అందరూ కూడా వచ్చి చాదర్ సమర్పించడం, వారి యొక్క కోరికలను కోరుకోవటం, అల్లాహ్ యొక్క శుభాలు, కరుణ, కాటుక్షం ఈ మహిమాన్వితుడి దర్గాకు సందర్శించిన సందర్భంగా అవి నెరవేరటం అనేది మనందరికీ తెలిసిన విషయం. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములైనందుకు ఈ కార్యక్రమాన్ని లైవ్లో ఇస్తున్నటువంటి టీవీ 786 న్యూస్ సిబ్బందికి కూడా, ఆ వర్గాలకు కూడా, మా ముస్లిం సమాజం మొత్తం తరపున కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ బాబా గారి ఆశీస్సులు కూడా వారికి ఉండాలని, వారి మీద కూడా అల్లా యొక్క కరుణం, కటాక్షం, వెలుగు రేఖలు అమృత వర్షంలాగా ఈ భారతదేశ ప్రజలందరి జీవితాల్లో కురబాలని ఆకాంక్షిస్తూ, కోరుకుంటూ, వేడుకుంటూ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈ గ్రంథ మహోత్సవంలో ఎంతమంది భక్తులు పాల్గొనొచ్చు మీరు అనుకుంటున్నారు సార్? ఇది మనకి ప్రసిద్ధమైన ఈ ఉర్సుకి సుమారు ఒక 120,000 నుంచి 150,000 వరకు వస్తారనుకుంటున్నాము. ఆల్రెడీ మనకి మధ్యాహ్నం నుంచే ఫ్లోటింగ్ స్టార్ట్ అయింది, భక్తులు వస్తున్నారు. వీళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సుమారు 150 మంది స్టాఫ్ బందోబస్తు నిమిత్తం జరిగింది. అలాగే పార్కింగ్ స్పెసిఫిక్ ఏరియా వాళ్ళకి చూపించడం జరిగింది, అక్కడ కూడా మనం బందోబస్తు చేసుకోవడం జరిగింది. ట్రాఫిక్ డైవర్షన్ కూడా పెట్టడం జరిగింది. ఊరేగింపుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండడం కోసం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనం ట్రాఫిక్ డైవర్షన్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇటువంటి దొంగతనాలు కానీ ఇవి లేకుండా, ఇవి టీచింగ్ లేకుండా కూడా మనం ప్రాపర్ బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సార్ అంటే ఎవరికన్నా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సేవలు ఏమైనా పెట్టారు ఇక్కడ? అది మనం మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మెడికల్ క్యాంప్ ఉందండి, మీరు వస్తుంటే ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ ఉంది సార్, మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దర్గాకు వస్తున్నారు? మీరు కోరుకున్నటువంటి కోరికలు మీకు తీరినాయా? మేము దాదాపుగా 5 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. మేము అనుకున్నప్పటి నుంచి, వచ్చినప్పటి నుంచి మాకంతా బాగానే జరుగుతుంది. కాబట్టి సంవత్సరం మళ్ళీ మేము వస్తున్నాము. అన్నీ బాగున్నాయి కాబట్టి పిల్లలతో ఇప్పుడు ఉడ్స్ అని చెప్పి తెలిసి పిల్లలతో సహా వచ్చాము, మార్నింగే వచ్చాము. బాగుంది, మెడికల్ ఎవిడెన్స్ కూడా ఉంది, తినడానికి భోజనాలు అన్నీ చక్కగా ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ కానీ మొత్తం బాగున్నాయి, ఇంక్లూడ్ బాత్రూమ్స్ కూడా చక్కగా ఉన్నాయి కాబట్టి ఉండగలుగుతున్నాము, వచ్చాము. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము దాదాపుగా 5 ఏళ్ళ నుంచి వస్తున్నామండి. మాది గుంటూరు నుంచి వస్తున్నాము. ఇక మేడం మీ గురించి చెప్పండి. మా కోరికలన్నీ బాగా నెరవేరినండి. మా బాబు వచ్చాడు, మాకు ఫస్ట్ పాప,
అయితే మా ఇంట్లో అంతా బాగుంది ఎకనామికల్గా కూడా. ఇంకా బాబా బ్లెస్సింగ్స్ కోసం ఈరోజు వచ్చాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారండి? నేను 2-3 సంవత్సరాలు వస్తున్నాను నేను. సో ఇక్కడ ఏర్పాట్ల గురించి మీ స్పందన? మాకు దేవుడి వల్ల వచ్చిన కానీ మాది మెకానిక్ సైడ్ అండి. మాది పక్ష వాళ్ళు ఇట్లా ఇర్ఫాన్ అని చెప్పారు మాకు. ఇట్లా విజయవాడ కాడ ఇబ్రహీంపట్నం కాడ ఇట్లా జరగా ఉంటుంది అని చెప్తే అప్పటి నుంచి వస్తాం సార్. నాకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి మీకు ఫ్యామిలీకి బాగా కలిసి వస్తుందా? ఓకే, ఇంకా ఇక్కడ ఏర్పాట్ల గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏర్పాట్లు చెప్పేది ఏం లేదు, చెప్పడానికి ఏం లేదు. బాగుందండి ఏర్పాట్లు. భోజనం అంతా తిన్నారా? భోజనం చేయలేదు కానీ అంటే ఇలా మాకు ఇన్ని సంవత్సరాలు వస్తా వస్తుంది. ఇలా మాకు అనుకోకుండా తెలిసింది మాకు. అసలు మామూలుగా ఏంటంటే ఆదివారం పిల్లలకి బయట తీసుకెళ్ళలేదని వచ్చాము. వచ్చిన తర్వాత తెలిసింది మాకు ఇట్లా ఉరుస్తుందని. మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి ఉరుసుకు వస్తుంటారా? ఫస్ట్ టైం అండి ఈ సంవత్సరం రావడం. అంటే మాకు ఉరుసు గురించి తెలియదు అది వాస్తవంగా. పోయినసారి చెప్పాలి కానీ మాకు అంత తెలియదు. ఈసారి అనుకోకుండా వస్తే ఇట్లా ఉరుసు తెలిసింది అది. ఓకే, థ్యాంక్స్ అండి. హరిత హాస్పిటల్ గత దశాబ్ద కాలంగా గుంటూరు పట్టణంలోని ప్రజలకు సుపరిచితమైన ఏటి అగ్రహారం నందు గల హరిత హాస్పిటల్ ఇప్పుడు పూర్తి స్థాయి అత్యాధునిక వైద్య పరికరాలతో మీ ముందుకు వచ్చింది. విశేష అనుభవం గల డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. పీడియాట్రిక్స్ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి ఎంబీబీఎస్ డిసిహెచ్ గారిచే నవజాత శిశువులకు చిన్నపిల్లలకు అన్ని సమస్యలు చూడబడును. వెంటిలేటర్ సదుపాయం కలదు. ఎన్ఐసియు మరియు పిఐసియు, సెంట్రల్ ఆక్సిజన్, ఫోటోథెరపీ, ఆక్సిజన్ నెబ్యులైజేషన్, పీడియాట్రిక్ సర్జరీ ఇంకా అన్ని రకాల టీకాలు వేయబడును. డర్మటాలజీ మరియు కాస్మెటాలజీ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శిరీష ఎండిటివిఎల్ గారిచే చర్మ సంబంధిత సమస్యలు చూడబడును. అన్ని రకాల చర్మ, జుట్టు, గోరు, స్త్రీల సమస్యలు చూడబడును. అవాంఛిత రోమాలకు నొప్పి లేకుండా లేజర్ చికిత్స, పచ్చబొట్టు తొలగించే లేజర్ చికిత్స, బొల్లికి లేజర్ మరియు శస్త్రచికిత్స కలదు. మరియు జారిన చెవి రంధ్రమును సరిచేయుట, పిఆర్పి పీల్స్, పులిపిర్లు, మొటిమలు, గుంటలకు చికిత్స, అన్ని రకాల కణితులు తీయబడును. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అత్యాధునిక కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్, హైడ్రా ఫేషియల్ మొదలైనవి మన హాస్పిటల్లో ఇప్పుడు అందుబాటు సౌకర్యములు గల లాబొరేటరీ సదుపాయం కలదు. అనుభవజ్ఞులైన నర్సింగ్ స్టాఫ్ 24/7 అందుబాటులో కలరు. ఫార్మసీ సౌకర్యం కలదు మరియు ఎక్స్రే సదుపాయం కూడా కలదు. క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు. హరిత హాస్పిటల్, ఏటి అగ్రహారం మెయిన్ రోడ్, చుట్టుగుంట సెంటర్, గుంటూరు 4. రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త. హోప్ విన్ హాస్పిటల్స్ నందు కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అతి చేరువలో. ఓపీ ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. డాక్టర్ నసీరుద్దీన్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఎఫ్ఎంఏఎస్ ఎఫ్ఐఏజిఎస్ జనరల్ మరియు అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్. డాక్టర్ షమా సుల్తానా ఎంబీబీఎస్ డీజీఓ డిఆర్ఎం జర్మనీ. ప్రసూతి, స్త్రీ జననేంద్రియ వైద్య మరియు సంతాన సాఫల్య నిపుణులు. స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల గైనకాలజీ సమస్యలకు పరిష్కారం. డాక్టర్ సిహెచ్ విజయ్ ప్రకాష్ ఐసీయూ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఎంఎస్ ఈఎన్టీ. డాక్టర్ ఎస్ నజ్మా ప్లాస్టిక్ సర్జన్. డాక్టర్ జి సాంబశివరావు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్. డాక్టర్ జీవీఎస్ రాహుల్ రెడ్డి స్పెషలిస్ట్ ఇన్ ట్రామా ఆర్థోప్లాస్టీ. డాక్టర్ షేక్ ఫర్హత్ సుల్తానా సైకియాట్రిస్ట్. మా వద్ద అత్యాధునిక ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ మరియు డయాలసిస్ సౌకర్యం కలదు. మా వద్ద అన్ని ప్రముఖ కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్లు కలవు. క్యాష్లెస్ సదుపాయం కలదు. రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త. హోప్ విన్ హాస్పిటల్స్ నందు కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అతి చేరువలో. ఓపీ ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. రక్త పరీక్షల్లో 50% వరకు రాయితీ. మందులలో 10% రాయితీ కలదు. పాయిజనింగ్ కేసులు, యాక్సిడెంట్ మరియు ట్రామా అన్ని వేళలా చూడబడును. హోప్ విన్ హాస్పిటల్, గుంటూరు వారి తోట, 7వ లైను, ఓల్డ్ క్లబ్ రోడ్, కొత్తపేట, గుంటూరు. సెల్ 97034 69700 77807 47616.